సక్సెస్ఫుల్‌గా నల్ల కారం అయితే ప్రిపేర్ చేసేసాను. అదేనండి కారప్పొడి. ఇడ్లీలో నంచుకొని తింటామే అదనమాట. ఫస్ట్ అటెంప్ట్‌లోనే ఇంత బా వస్తుందనుకోలేదు. ఇడ్లీలోకే కాదు ఈ కారప్పొడితో కారం దోస కూడా వేసుకోవచ్చు. ఇదైతే మా అమ్మమ్మ రెసిపీ. మా అమ్మమ్మ ఫోన్‌లో చెప్తూ ఉంటే నేనిక్కడ వీడియో తీసుకుంటూ చేసేసా. ఈ పొడొక్కటి రెడీగా చేసుకొని ఇంట్లో పెట్టుకుంటే ఇంకెలాంటి కారప్పొడులైనా చేసేసుకోవచ్చు. అంటే కంది పొడి, కరివేపాకు పొడి, మునగాకు పొడి కూడా చేసేసుకోవచ్చు. ఇది ఎక్కువగా డెలివరీ అయిన వాళ్ళకైతే యూజ్ అవుతుంది. ఇప్పుడు ఎలా చేయాలో ప్రాసెస్ చెప్పేస్తా. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని లైట్గా వేసానన్న పేరుకు మాత్రమే ఆయిల్ వేయాలి. 2 స్పూన్ల మినపప్పు తీసుకొని దోరగా వేయించుకోవాలి. నేనైతే 3 గుప్పెళ్ల ధనియాలు తీసుకున్నాను. మీ ఇష్టం, మీరు గ్లాస్ కొలతైనా పెట్టుకోవచ్చు. నేనైతే 10 ఎండుమిర్చీలు తీసుకున్నాను. మీరు మీ స్పైసీకి తగ్గట్టుగా వేసుకోండి. ఎండుమిరపకాయలు కూడా బాగా దోరగా వేగిపోయిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోండి. చూసారా, మనకి ఈ కలర్లో అయితే రావాలి. ఇప్పుడు కరివేపాకు మన ఇష్టం, ఆప్షనల్ అనమాట. వేసుకోకపోయినా పర్వాలేదు, ఇలానే గ్రైండ్ చేసేసుకోవచ్చు. నేనైతే కరివేపాకు మరీ అంత ఎక్కువేం వేయలేదు, కానీ వేసాను. మీరు కరివేపాకు పొడి చేసుకోవాలి అని అనుకుంటే దీనికన్నా 3 టైమ్స్ ఎక్కువ కరివేపాకు తీసుకున్నారనుకోండి, కరివేపాకు పొడి రెడీ అయిపోతుంది. అదే కరివేపాకు ప్లేస్లో మునగాకు తీసుకున్నారనుకోండి, మునగాకు పొడి అయిపోతుంది. కరివేపాకు కంప్లీట్గా డ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయ్యేటప్పుడు మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది. మనకి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది రెడీ అయిపోయిందని. లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసే 1 మినిట్ ముందు వెల్లుల్లి రెబ్బరైతే వేసుకోవాలి. ఇంకా వేయాల్సినవన్నీ అయిపోయాయి. లైట్గా అటు ఇటు తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే చాలు. మనం దీంట్లో ఎన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్నా సరే కలపడం మాత్రం ఆపకూడదు. అన్ని వేసేసాక ఒకసారి తిప్పి వదిలేస్తే మాడిపోతుంది అనమాట. టైం ఉంది అనుకుంటే కొంచెం సేపు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేయండి. టైం లేదు అనుకుంటే ఫ్యాన్ కింద పెట్టి ఆరబెట్టుకోండి. కానీ వేడిగా మాత్రం అస్సలు మిక్సీ పట్టద్దు. ఇదనే కాదు, ఏదైనా సరే వేడిగా ఉన్నప్పుడు మిక్సీ పట్టకూడదు. మిక్సీ పట్టుకునే ముందు చిటికెడు చింతపండు కూడా వేసుకోండి, మీ పులుపుకి తగ్గట్టుగా. మనం వేయించి పెట్టుకున్న ధనియాలని మొత్తం మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇది చేసేటప్పుడు నా ఫీలింగ్ ఏంటో తెలుసా, చేయడానికైతే బాగానే చేసేస్తున్నాను, దీని అవుట్పుట్ ఎలా వస్తుందో, టేస్ట్ ఎలా వస్తుందో అని భయపడ్డాను. సాల్ట్ కూడా మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి. అంటే కొంతమంది ఎక్కువ తింటారు, తక్కువ తింటారు కదా. సో మనం ఎలా తింటామో మన టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి. మెత్తగా పౌడర్లా అయిపోవాలన్నమాట. మిక్సీ జార్ క్యాప్ తీయగానే స్మెల్ భలే వచ్చింది. కొంతమందికి తినేటప్పుడు ధనియాలు పంట కింద తగలాలని ఇంత మెత్తగా పౌడర్ చేసుకోరు. నేనైతే మెత్తగానే పౌడర్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒక కంటైనర్లోకి తీసేసుకొని స్టోర్ చేసుకోవడమే. ఏంటక్క బిర్యానీ బాక్స్లోకి తీసావనొద్దు, మనం మిడిల్ క్లాస్ వాళ్ళమబ్బా, మన దగ్గర ఇవే కంటైనర్స్ ఉంటాయి. మీ ఇంట్లో మాత్రం ఉండవా ఏంటి? మీరు కూడా నాలాగా పడేయకుండా ఇలాంటి వాటికి ఉపయోగిస్తూ ఉంటారు కదా. మీకు నా కారప్పొడి నచ్చితే కొంచెం లైక్ చేసేసి వెళ్ళండి.